స్నేహం అంటే ఒకళ్ళకొకళ్ళు ఏరా అంటే ఏరా అనుకునేటట్టు ఉండాలి కానీ ఒకడు ఏరా అంటే రెండో వాడు అయ్యా బాబు కాలిని కాలుమొక్తో బాంచిందరా అనాల. కాబట్టి అదేంటంటే ఒక అతుకుల బొంత సెటరేట్ చేసే ప్రయత్నం చేయట్లేదు. గుడ్డెద్దు చేలో పడ్డట్టు వెళ్ళిపోతున్నారు నాయకులు. ఓటర్లు అట్టాగే మా వెనకాల పడొచ్చేస్తారు, కార్యకర్తలు మా వెనకాల పడొచ్చేస్తారు. కార్యకర్తలకు అవమానం జరిగితే మాకేం సంబంధం అనేటువంటి ధోరణిలో ఉన్నారు. మరి అది వాళ్ళ పార్టీలకు మంచిగా చెడు అంటే నా దృష్టిలో అయితే చాలా నీచం. ఒక రకంగా చెప్పాలంటే చిన్నపాటి తేడా వస్తే సంయమని లెగిసేటటువంటి భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఏమైపోయారో తెలియట్లా. తమ నాయకుడికి చిరంజీవికో పవన్ కళ్యాణ్కో చిన్న అవమానం జరిగిందంటే భయ్యమని లేచేటటువంటి వాళ్ళు డైరెక్ట్ గా తమను తంతంటే దిక్కుమొక్కు లేకపోవడం ఏంటో అర్థం కావట్లేదు. అంటే కొట్టుకోవాలని చెప్పను నేను. కనీసం వాళ్ళ నాయకుల దగ్గర ఏం సార్ ఇది మన బతుకని నిలదీయాలా, వాళ్ళ చేత గట్టిగా అడిగించాలా, సమన్వయ కమిటీలు ఎందుకు నాలుగు గీసుకోవడానికి అని మాట్లాడాలా. ఎవడు ఏం లేదు, తెలుగుదేశం వాళ్ళు ఎట్టా చెప్తే అట్టగా పడి ఉండటం, తెలుగుదేశం చెప్పినట్టు వెంటే బ్రతకడం, లేకపోతే ముసుకుని పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోవడం. ఇదే ప్రస్తుతం అక్కడ ఉన్న పరిస్థితి. ఒక అసెంబ్లీ అభ్యర్థి విషయంలో అలా జరిగింది అనుకుంటే పార్టీ చీఫ్ దగ్గర కూడా రాజమండ్రిలో నిన్న అలా జరగడం, ఫ్లెక్సీలు చించేయడం, ఇవన్నీ నిజంగా భారతీయ జనతా పార్టీ లోపం అందులో చూడాల్సిన అవసరం ఉందా? మూడు పార్టీలు కలిసినప్పుడు సమానంగా ఉండాల్సింది బీజేపీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఎక్కడో ఒక మూల చంద్రబాబు గారు బొమ్మ వేసినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి కోపం రాదా? అంటే ముందు వాళ్ళని ప్రిపేర్ చేయకుండా కలిసిపోయి పొత్తులు పెట్టేసుకుని ఇప్పుడు సమన్వయం సమావేశాలు పెడుతున్నాం మీరు రండి అంటే ఇలాంటి వివాదాలు జరగవా? ఇప్పుడు మొట్టమొదటి రోజున మోడీ సభ జరిగింది.